ఇంట్లో టిఫిన్ వేసినప్పుడు దోశ కానీ పెసరట్టు కానీ క్రిస్పీగా రావాలనుకో నేనే రెడీ చేసుకుంటా. లేదనుకో వాటి జోలికి వెళ్ళను అనమాట. తయారు చేసుకోవడం చాలా సింపుల్. 2 కప్పులు పెసలు తీసుకుని ఒక 4 స్పూన్లు బియ్యం వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది. అలాగనే వచ్చేది కాల్చేటప్పుడు కూడా ఉంటుంది మళ్ళీ. ఇవి నైట్ అంతా నానబెట్టేసుకుని పొద్దుట మిక్సీకి వేసినప్పుడు మళ్ళీ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. పైన చల్లుకుంటాము, ఆయన మిక్సీకి వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇంకా పెసరట్లు వేసుకోవడమే. దీని పైన చల్లుకోవడానికి సన్నగా తరుక్కున్న అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా, అప్పుడు బాగుంటుంది. పెసరట్టు వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇలా పెసరట్టు వేసేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ చల్లుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాంటివి ఏమైనా చేయాలనుకో నేనే రెడీ చేస్తాను. చూసారా, మరీ ఎక్కువ కాలేదు, అయినా రౌండ్ ఎలా వస్తుందో అంటే అంత క్రిస్పీగా వచ్చిందని. చేయి కాలింది అది తిప్పేటప్పుడు నాకు. ఇది పండు మిర్చి టమాటా పచ్చడి అనమాట. మంచి కాంబినేషన్. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. ఇంకా బోల్డ్ అని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.